నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల సర్వికల్ క్యాన్సర్ వస్తుంది, దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డైరెక్టర్ అండ్ చీఫ్ డాక్టర్ పలంకి సత్య దత్తాత్రేయ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని తీవ్రత మనిషిపై ఎలా ఉంటుంది? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖం క్యాన్సర్. ఓవరాల్ యూట్రస్ అనేది దాంట్లో కింద భాగాన్ని సర్వైక్స్ అంటామండి. యూటరైన్ సర్వీక్స్ని గర్భాశయ ముఖం అంటాం. సో అక్కడున్న కణాలు, అక్కడున్న సెల్స్ క్యాన్సర్గా మారితే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటామండి. మిగతా చోట్ల క్యాన్సర్కి సర్వైకల్ డిఫరెన్స్ ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ అనేది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఇనీషియల్లీ సెల్స్లో కొంచెం మార్పు కనపడుతుంది, తర్వాత ఇట్ బికమ్స్ ఏ ప్రీ క్యాన్సరస్ లీజన్. అంటే క్యాన్సర్ కాకుండా ముందు కొన్ని స్టేజ్లు ఉంటాయి, ఆ తర్వాత క్యాన్సర్గా మారుతుంది. సో మెనీ ఇయర్స్ పడుతుంది. అందుకే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్ని మనం ముందే కనుక్కోవచ్చు బై డూయింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ ఏ సిమ్టమ్స్ లేకపోయినా కూడా మనం ముందే క్యాన్సర్ని కనుక్కోవచ్చు. మొదటి స్టేజ్లో లేకపోతే క్యాన్సర్గా మారకుండా ఉండకుండా ముందే ప్రీ క్యాన్సర్ని కనుక్కుంటే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటామండి. అన్ని క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ అండి. సో సర్వైకల్ క్యాన్సర్ మారకుండా ముందే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో కనుక్కోవడమే స్క్రీనింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. సో దాంతో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 99%. అసలు సర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సర్వైకల్ క్యాన్సర్కి ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్, హెచ్పివి ఇన్ఫెక్షన్. ఇది ఒక రకమైన వైరస్ లైక్ ద కోవిడ్-19 వైరస్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ సర్వైకల్ సర్విక్స్ ఏరియాలో అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 సబ్ టైప్స్ ఆఫ్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉంటుంది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అక్కడ సెల్స్లో కాస్త మార్పు వచ్చి అది నెమ్మదిగా క్యాన్సర్కి మారుతూ ఉంటాయి. ఇనీషియల్లీ సెల్స్లో కొంచెం మార్పు కనపడుతుంది, డిస్ప్లాషియా, ఆ తర్వాత నెమ్మదిగా అది క్యాన్సరస్గా మారి సర్వైకల్ క్యాన్సర్ రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఒక 1 day, 1 week, 1 month అంత త్వరగా అవుతుంది. ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్. సో ఈ మార్పులు మనకి సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్లో వచ్చే మార్పులు మనం అందుకే ముందే కనుక్కోవచ్చు by doing a simple test, pap smear. సో ఏజ్ 20 నుంచి 30 సంవత్సరాల లోపల ఎవ్రీ 3 years ప్రతి ఫీమేల్ ఈ టెస్ట్ చేయడం ద్వారా ఈ మార్పులు ముందే కనుక్కోవచ్చు. సో ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా ఈ మార్పులు కనుక్కుంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఈ జబ్బును కనుక్కొని ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సర్వైకల్ క్యాన్సరే రాదు. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 years అండ్ అప్ టు 65 years ఆ ఏజ్లో సర్వైకల్ స్క్రీనింగ్ కోసం ప్యాప్ స్మియర్ ఇంకా హెచ్పివి టెస్ట్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ టెస్ట్ once in 5 years ఆర్ ఉట్టి ప్యాప్ స్మియర్ once in 3 years చేసుకుంటూ ఉంటే మనం గర్భాశయ ముఖం క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు. అసలు ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఎందువల్ల వస్తుంది? ఇది ఒక రకమైన డిసీజ్ విచ్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ యూజువలీ ఫ్రమ్ మేల్స్ టు ఫీమేల్స్ వస్తూ ఉంటుంది. అందుకోసమనే సర్వైకల్ క్యాన్సర్ అనేది less than 20 yearsలో చాలా అన్కామన్, అండ్ ఆల్సో బియాండ్ 65 years అగైన్ అన్కామన్. కామన్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 35 to 55 years అండి. మోర్ దెన్ 100 types ఆఫ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లో కొన్ని రకాలు మాత్రమే హై రిస్క్. హై రిస్క్ అంటే దట్ వైరస్, ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అది సర్వైకల్ క్యాన్సర్కి మార్పుగా వచ్చే అవకాశం ఉంది కనుక. సో ఈ మోర్ దెన్ 150 types ఆఫ్ వైరస్లో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరసెస్ లో రిస్క్ ఇంకా హై రిస్క్. లో రిస్క్ అంటే ఆ సబ్ టైప్ సర్వైకల్ క్యాన్సర్ చేసే ఛాన్సెస్ బాగా తక్కువ ఉంటాయి. హై రిస్క్ హెచ్పివి సబ్ టైప్ అంటే సర్వైకల్ క్యాన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు కోవిడ్-19 వైరస్లో బోల్డ్ మ్యూటెంట్స్, స్ట్రెయిన్స్ వింటూ ఉన్నాం ఇన్ ద లాస్ట్ 2-3 years. అలాగే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ టైప్ 16, టైప్ 18, టైప్ 31, టైప్ 35 ఇలా ఈ డిఫరెంట్ టైప్స్
ఆర్ హై రిస్క్ సబ్ టైప్స్. సో ఈ వైరస్తో ఇన్ఫెక్షన్ అయితే లైక్ హెచ్పివి 16, 18, 31, 33, 35, 45 అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కనుక ఈ వైరస్ కనుక వీ హ్యావ్ వ్యాక్సిన్ అప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రాకపోతే గర్భాశయ ముఖం క్యాన్సర్ అవ్వదు. సో దీన్ని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటారు. ముఖ్యంగా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి సర్వారిక్స్, రెండోది గార్డాసిల్. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక ఒక 2 డోసులు తీసుకుంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 9 years ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మోర్ దాన్ 99% ఎఫికేసీ. అసలు ఈ ఇన్ఫెక్షన్ రాది వైరస్ తోటి, అందుకే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో ఒకటి ప్యాప్స్మియర్, రెండోది హెచ్పివి టెస్టింగ్, మూడో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ 3 స్టెప్స్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోతుందండి. 99% ఎఫికసీ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అలా అని చెప్పి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని చెప్పి ప్యాప్స్మియర్ టెస్ట్ మాత్రం చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ 3 years ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 20 years టెస్టింగ్ బై ప్యాప్స్మియర్ ఇన్ ఆల్ ఫీమేల్స్ ఇస్ కంపల్సరీ. రెండోది ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ హెచ్పివి టెస్ట్ కూడా యాడ్ చేస్తే once in 5 years ఇంకా బాగుంటుంది. ఓకే, ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవచ్చు? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్కి 2 డిఫరెంట్ ట్రేడ్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి సర్వారిక్స్, రెండోది గార్డాసిల్. బోత్ ద వ్యాక్సిన్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్. అన్ని చోట్ల ప్రతి మెడికల్ స్టోర్లో మనకి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ నాట్ వెరీ కాస్ట్లీ, 2000 రూపీస్, 2500 రూపీస్. ఇప్పుడు ఇంకా కొంచెం కాస్ట్ తగ్గిందండి. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కామన్గా ఇన్ ఆల్ ఫార్మసీ స్టోర్స్ దొరికేస్తుందండి. ఒక విధంగా పీడియాట్రిషియన్స్ కూడా దీని గురించి అవగాహన పేరెంట్స్కి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 9 years ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే 99% ఎఫికసీతో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సర్వైకల్ వ్యాక్సిన్ కాకుండా ఈ క్యాన్సర్ అనే దాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు ముందుగానే? మీకు ముందే కాన్సెప్ట్ ముందు చెప్పానికి గర్భాశయ ముఖం క్యాన్సర్ కామన్గా బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 35 to 55 years. వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేకపోతే డిశ్చార్జ్ దాంట్లో కాస్త బ్లడ్ రావడం, పీరియడ్స్ ఆగిపోయినా కూడా బ్లీడింగ్ అవుతూ ఉండడం, లేకపోతే పీరియడ్స్ మధ్యలో కూడా మళ్ళీ మనకి డిశ్చార్జ్ అవుతూ ఉండడం, సెక్స్లో పాల్గొన్నప్పుడు కొంచెం పెయిన్ రావడం, బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కానీ కొంచెం డిసీజ్ ఎక్కువగా పెరిగిపోతే, అంటే పక్కన లింఫ్ నోడ్స్ పాకితే బ్యాక్ పెయిన్ రావచ్చు, లేకపోతే బాడీ పెయిన్స్ రావచ్చు, జాయింట్ పెయిన్ రావచ్చు, లోవర్ అబ్డోమెన్ పెయిన్ రావచ్చు. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అంత దూరం వరకు వెళ్లకుండా ముందే కనుక్కోవచ్చు. మన బాడీలో ఉన్న మార్పులు, ఆ చేంజెస్ కనుక ముందే గుర్తిస్తే అబ్నార్మల్ డిశ్చార్జ్, తెల్లబట్ట అవడం, లేకపోతే బ్లడ్ పడడం, ఇలా ఏదైనా అబ్నార్మాలిటీ కనపడితే మాత్రం మీట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. ఈ జబ్బును గుర్తించి స్టేజ్ 1లో ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఈవెన్ 2వ స్టేజ్లో, 3rd స్టేజ్లో కూడా మనకి ఈ జబ్బును బాగా క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో కామన్, కానీ నెమ్మదిగా ఇన్సిడెన్స్ తగ్గుతోంది బికాస్ ఆఫ్ అవేర్నెస్. ఈ క్యాన్సర్ ఓవరీస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? గర్భాశయ ముఖం క్యాన్సర్ యూజువల్లీ అక్కడే నెమ్మదిగా పెరుగుకుంటూ పక్కన ఆర్గన్స్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఓవరీస్కి పాకడం చాలా అన్కామన్. బికాజ్ సర్విక్స్ తర్వాత పైన యూట్రస్, పక్కన ఓవరీస్. సో అంతవరకు వెళ్ళింది అంటే ఒక విధంగా అది అడ్వాన్స్డ్ స్టేజ్ అయిపోయినట్టు. అంటే పేషెంట్ ఆ సిమ్టమ్ని బాగా నెగ్లెక్ట్ చేసినట్టు. ఓకే, సర్వికల్ క్యాన్సర్ వల్ల ఇంకా వేరే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ, ఆపరేషన్ చేసి తీసేయడం. లేకపోతే రేడియేషన్ థెరపీతో ఈ జబ్బును బాగా కంట్రోల్ చేసేయచ్చు. ఎక్స్రేస్ ద్వారా ట్రీట్మెంట్ చేసి జబ్బును తగ్గించేయచ్చు. అవసరం ఉంటే కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటాం రేడియేషన్తో పాటు. సో రేడియేషన్తో ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ ఇంకా బాగా పనిచేస్తుంది.
సో ఇలా కన్కరెంట్ కీమో రేడియేషన్ అంటే రేడియేషన్ కీమో రెండు ఒకేసారి ఇవ్వడం ద్వారా రెండో స్టేజ్, మూడో స్టేజ్, ఈవెన్ ఇన్ సమ్ ఎర్లీ స్టేజ్ 4లో కూడా మనం ఈ జబ్బుని మొత్తం తగ్గించేసేయచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ ఆంకాలజీ ముగ్గురి టీం వర్క్ చేసి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒకటి బయాప్సీ ప్రూఫ్ ఉండాలి. బయాప్సీ రిపోర్ట్ లేకుండా సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగరాదు, చేయకూడదు. రెండోది స్టేజ్, ఈ జబ్బు ఏ స్టేజ్లో ఉంది దానికోసం సిటీ స్కాన్, ఎంఆర్ఐ అలా టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ మీద స్టేజ్ కనుక్కొని ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సో గర్భాశయ ముఖం క్యాన్సర్కి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే, త్వరగా గుర్తిస్తే, ఎర్లీ స్టేజ్లో బయటపడితే క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80-90% అండి. స్టేజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ క్యూర్ రేట్స్ కంట్రోల్ తగ్గిపోతూ ఉంటుంది. 4వ స్టేజ్లో లివర్కి పాకిపోయినా, పెద్ద పెద్ద లింఫ్నోడ్స్కి పాకిపోయినా, బోన్స్కి వెళ్ళిపోయినా అప్పుడు క్యూర్ చేయడం కష్టం. కానీ మనకున్న కొత్త మెడికల్ ఆంకాలజీ మాలిక్యూల్స్ వాడడం వల్ల ఈ జబ్బుని మళ్ళీ అంటే 4వ స్టేజ్లో కూడా అడ్వాన్స్డ్ అయిపోయినా కంట్రోల్ చేసే అవకాశం బాగుంటుంది. బట్ అంత స్టేజ్ వరకు రాకుండా మనకి ఎర్లీగా సిమ్టమ్స్ తెలిసిపోతాయి కనుక క్యాన్సర్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ బయటపడగానే మీ డాక్టర్ గారిని కలవాలి. సర్వికల్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది క్యూర్ కావడానికి? సో ఆపరేషన్ చేసి జబ్బంతా తీసేస్తే అది చాలా ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ చేస్తూ ఉంటామండి. సో ఆపరేషన్ చేసి జబ్బు మొత్తం తీసేస్తే ఒక 21 డేస్లో మొత్తం రికవరీ అయిపోయి వూండ్ హీల్ అయిపోతుంది. ఇంకా అసలు నథింగ్ టు వరీ అండి. కానీ రేడియేషన్ ట్రీట్మెంట్, ఎందుకంటే ప్రతి సర్వైకల్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సర్జికల్ ఆంకాలజీ అనేది చాలా ఎర్లీ స్టేజ్లో, అదర్వైజ్ రేడియేషన్తో ఈక్వల్ క్యూర్ రేట్స్ అండి. రేడియేషన్తో పాటు కీమోథెరపీ యాడ్ చేయడం వల్ల క్యూర్ రేట్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ సర్జరీ. సో ఆపరేషన్ అవసరం లేకుండానే కీమోథెరపీ అండ్ రేడియేషన్తో ఈ జబ్బుని బాగా కంట్రోల్ చేసేయచ్చు. అండ్ తర్వాత రిపోర్ట్స్ నార్మల్ అయిపోతూ ఉంటాయి. రేడియేషన్ ఒక 1 month ఆర్ 5 weeks ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. మండే టు ఫ్రైడే రోజు ఒక 10 minutes 5 minutes జాబ్. యూజువల్లీ వీకెండ్, సాటర్డే అండ్ సండే బాడీకి రెస్ట్ ఇవ్వాలి. సో 5 days ఇన్ ఏ వీక్, అలా సమ్ 5 weeks ఆర్ 6 weeks. ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా మంచి రేడియేషన్ టెక్నిక్స్ వచ్చేసాయి. లైక్ ఐఎంఆర్టీ, లైక్ ఐజీఆర్టీ, లైక్ ట్రూ బీమ్స్, ర్యాపిడ్ ఆర్క్, హైపర్ ఆర్క్. సో ఇలాంటి టెక్నిక్స్ వాడడం వల్ల నైబరింగ్ టిష్యూకి ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ రావు, జబ్బుకు మాత్రం చాలా మంచి డోస్ వెళ్తుంది. సో గర్భాశయ ముఖం క్యాన్సర్కి ఇలా రేడియేషన్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల జబ్బు అంతా బాగా తగ్గిపోయి రిపోర్ట్స్ నార్మల్ అయిపోతాయి. అండ్ నైబరింగ్ టిష్యూస్కి డ్యామేజ్ బాగా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫోకస్డ్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఇంప్రూవ్మెంట్స్ ఇన్ క్యూర్ రేట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం వారం వారం లో డోస్లో కీమోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కీమోథెరపీ కూడా మైల్డ్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు లైన్లో, హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ని. సరే, చెప్పండి అమ్మా. హలో, నమస్కారం డాక్టర్. నమస్తే అండి. అది మా భర్తకండి, అది మార్చిలో ఏమంటారండి, కోమలకి వెళ్ళాడండి, ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి. అయితే ఇప్పటి వరకు మొన్ననేమో క్యాన్సర్ అని నిర్ధారణ అయిందండి. 3 నెలలు అయింది. దానికి రేడియేషన్ చేయించామండి మేము 35. బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారా అమ్మా? రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారా అండి? ఇక్కడ లేదండి, క్యాన్సర్ కూడా వచ్చిందండి. అదే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారా అమ్మా? ఏమో చెప్పలేదండి అట్లా. ఓకే, చెప్పలేదండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? చిన్నగా ఇట్లా స్టార్టింగ్ లోనే మేము చూపించాము డాక్టర్ కు, అయితే రేడియేషన్ చేశారండి. ఓకేనండి. మరి ఇప్పుడు ఎట్లా అండి? అంటే ఇప్పుడు ఆపరేషన్ రిపోర్ట్ లేదన్నా బయాప్సీ రిపోర్ట్ లేదన్నా ఉందా అమ్మా ఏ రకమైన క్యాన్సర్ అని చెప్పి? అంటే బ్రెయిన్లోనే కనుక ఒక సెల్ క్యాన్సర్గా మారిపోతే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటాం, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్.
దానికి ముఖ్యమైన ట్రీట్మెంట్ ముందు ఆపరేషన్ చేసి వీలైనంత వరకు ఆ జబ్బును తీసేయాలి న్యూరో సర్జన్స్ ద్వారా. బట్ ఎవ్రీ టైం బ్రెయిన్ ఎందుకంటే మన వాళ్ళు సెన్సిటివ్ ఆర్గన్ మొత్తం ఆపరేషన్ చేసి తీయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆపరేషన్లో బయాప్సీ చేసి వీలైనంత వరకు జబ్బును తీసేసి ఆ ఆపరేషన్ రిపోర్ట్ ఆ బయాప్సీ రిపోర్ట్ని బట్టి తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్తో పాటు రేడియేషన్ బాగా పనిచేయడం కోసం కొన్ని క్యాప్సూల్ రూపంలో మందులు వాడుతూ ఉంటాం. ఆ మందు పేరు టెమోజోలమైడ్. ఇది మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ కోసం. కానీ కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్రెయిన్కి పాకిపోయి ఉండొచ్చు. అంటే జబ్బు పుట్టింది లంగ్లో, లంగ్ క్యాన్సర్, బట్ బ్రెయిన్కి పాకిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకింది. సో ఇలా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకింది. సో అప్పుడు అది బ్రెయిన్ మెటాస్టాసిస్, అంటే బ్రెయిన్లో సెకండరీస్ ఏర్పడ్డాయి, ప్రైమరీ సమ్వేర్ ఎల్స్ ఉంది కనుక. అలాంటప్పుడు ట్రీట్మెంట్ రేడియేషన్ జబ్బును కంట్రోల్ చేయడం కోసం తర్వాత ఆ జబ్బుని బట్టి మందులు వాడుతూ ఉంటాం. సో పూర్తిగా రిపోర్ట్స్ అన్నీ లేవు కనుక అంత గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. కానీ 35 ఫ్రాక్షన్స్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చారు కనుక ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువలీ ఇలా ప్రైమరీ మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్ అయ్యి ఉంటే కనుక ఈ 35 ఫ్రాక్షన్స్ రేడియేషన్ అయిపోయాక క్యాప్సూల్ రూపంలో కీమోథెరపీ ఇస్తూ ఉంటారండి. ఓకే డాక్టర్, అయితే మీరు అన్నారు స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్లో రేడియో అండ్ కీమోథెరపీ పక్కా చేయాల్సిందేనా? రేడియేషన్ థెరపీ ఫర్ గర్భాశయ ముఖం క్యాన్సర్ కోసం, సర్వైకల్ క్యాన్సర్కి రేడియేషన్ థెరపీ చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా అది మొత్తం ట్రీట్మెంట్కి బ్యాక్ బోన్ అండి. దట్స్ ద మెయిన్ ట్రీట్మెంట్. రేడియేషన్తో 100% క్యూర్ రేట్స్ ఉండవు. ఒక విధంగా 80-90% జబ్బు బాగా కంట్రోల్ అయిపోయి రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం టు రీచ్ మోర్ దెన్ 95% క్యూర్ రేట్స్ దానికి కీమోథెరపీ యాడ్ చేయాలి. సో ఈ కీమోథెరపీ వారం లో డోస్లో ఉంటుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్ కోసం ఇచ్చే కీమోథెరపీకి జుట్టు కూడా ఉండదండి, హెయిర్ లాస్ కూడా ఉండదు, వాంతి వికారం రాకుండా చాలా మంచి మందులు ఉన్నాయి. సో వారం అలాగా ప్రతి 6 వారాలు, వారం 6 వీక్స్ కోసం కీమోథెరపీ, రేడియేషన్ 5 days ఇన్ ఏ వీక్. ఆ తర్వాత బికాస్ అది మనకి లోపల క్యావిటీలో వచ్చిన జబ్బు కనుక ఇంటర్నల్ రేడియేషన్ ఇస్తూ ఉంటాం, కాల్డ్ యాజ్ బ్రాకీథెరపీ. అది యూజువల్లీ 3 ఫ్రాక్షన్స్ ఉంటుంది. ఇలా ఎక్స్టర్నల్ రేడియేషన్, దెన్ ఇంటర్నల్ రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ. ఒక విధంగా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ గర్భాశయ ముఖం క్యాన్సర్స్కి స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఓకే, ఒకసారి క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సర్వైకల్ క్యాన్సర్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. బేసికలీ గర్భాశయ ముఖం క్యాన్సర్లో క్యూర్ రేట్స్ ఇప్పుడు ఇన్ ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1, 2 or 3 స్టేజ్లో కూడా 80-90% క్యూర్ రేట్స్. అంటే ఇంకో 10% ఆఫ్ పేషెంట్స్లో, ఇంకో 20%లో మళ్ళీ రావచ్చు, తిరగబడచ్చు. అందుకే ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా once in 3 months రెగ్యులర్ చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 5 years దాకా అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా ఈ జబ్బు మళ్ళీ తిరగబడదు, ఇంకప్పుడు క్యూర్ అయిపోయినట్లు లెక్క. సో ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా ఎందుకు చెకప్ చేయాలి అంటే 2 రీజన్లు. ఒకటి, జబ్బు ఎంత బాగా తగ్గింది, రెస్పాన్స్ ఎంత బాగా వచ్చింది, జబ్బు ఏదైనా మిగిలిపోయిందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దాని సైడ్ ఎఫెక్ట్స్ కోసం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి అన్నమాట. రెండోది, జబ్బు కనుక తిరగబడితే ముందే కనుక్కోవచ్చు. సో ఈ 2 ఇంపార్టెంట్ రీజన్స్ మన ట్రీట్మెంట్ అయిపోయే కూడా once in 3 months, once in 6 months చెకప్లో ఉండాలి. అసలు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే హైజీనిక్ లైఫ్, హెల్తీ లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మాత్రం అందరికీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 9 years అప్ టు 45 years. సో మనకి ప్రస్తుతానికి 2 సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్కి ఎఫికసీస్ చాలా హై ఎఫికసీ అండి, మోర్ దాన్ 95 to 99% ఎఫికసీ. సో సర్వారిక్స్ అనే ఒక వ్యాక్సిన్, ఇంకొక వ్యాక్సిన్ గార్డాసిల్. లాస్ట్లీ టైం టు టైం ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం. 20 సంవత్సరాల ఏజ్ దాటాక ప్యాప్స్మియర్ once in 3 years అప్ టు ద ఏజ్ ఆఫ్ 30 years. 30 సంవత్సరాల తర్వాత
ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్ట్ ఈ రెండు వన్స్ ఇన్ 5 years. హెచ్పివి టెస్ట్ వీలు కాకపోతే కనీసం ప్యాప్స్మియర్ వన్స్ ఇన్ 3 years అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years. ఆఫ్టర్ 65 years ఇంకే టెస్టులు చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. సర్వికల్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు తెలియజేశారు మాకు. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.